అందరికీ పేరుండి అందులో దేవుడి నామాన్ని వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. స్కూల్ వచ్చిన సంగతి వందనాలండి. చనిపోయి సాక్షి అంటే మన గవర్నమెంట్ పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత మంచి దేవుడు అని ఆరాధన చేస్తున్నప్పుడు మధ్యలో మీ బంధువులు నేను చూడకపోతే నీకేంటి అని చెప్పి చెప్పారు. అప్పుడు ఆరాధనలో నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తాం అనుకున్నాను. మాస్టర్ గారు నాకు ఆరాధన ఏడుపు చెప్తాను మైకు ఎవరన్నా సాక్ష్యం పడతారనుకుంటున్నాను. కాకపోతే నాకు వచ్చిన అదేంటంటే నేను మొన్న పడిపోయినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా దగ్గర సంబంధికులు మా చెల్లి అయినా సరే ఇలాగా నాకు ఒక సాయం చేయలేదు. మా అమ్మగారైనా సరే నాకు ఒక సాయం చేయలేదు. నాకు ఆ సంఘం అంతా నాకు సంఘం అంతా డబ్బులు వేసి నాకు చాలా డబ్బులు ఇచ్చారు. నేను వేరే చదువు ఇచ్చారు. మాస్టర్ కూడా చాలా వరకు నాకు ఒక నెల కింద పట్టించారు. దేవుని గారు జయపాల్ గారు కూడా ఒక నెల కింద పట్టించారు. కృప అంటే అవన్నీ ఉండగా మళ్ళీ మా యూనియన్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ పేమెంట్ యూనియన్ వచ్చి వాళ్ళు కూడా ఒక 5,000 చిల్లర తగ్గించారు. ఇది ఎలా ఉండగా మళ్ళీ అలా ఉండగా సరిపోతుందా బాగా దేవుడు ఇచ్చినంత ఉండగా మళ్ళీ ఇంకొక అతను యూనియన్లో ఉన్న అతను వచ్చి అతనిలో కూడా ఉన్న అతను వచ్చినప్పుడు అతను అన్నీ నేను ఇలా కింద కట్టి బియ్యం బస్తా ఎత్తుకుంటున్నాడు. అంటే అప్పటికి గ్రేషన్ అయితే ఇంట్లో నూనె లేదంటే ఆయన అప్పుడు ఏంటి ఇలా నూనె ఏం కావాలన్నా మీకు బియ్యం బస్తా ఏమంటారు ఇంకేమన్నా ఏమంటారంటే నూనె కింద పట్టి ఉన్నాను. కింద పట్టి ఇచ్చారు. అలా ఉండగా దేవుడు చాలా ఈ సాక్ష్యం ఉన్నానని మా వాళ్ళు చెప్పాలి కానీ చెప్దాం అనుకుంటే నాకు సమయం దొరక చెప్పలేదు. కానీ నాకు గుండెల్ని పిండేస్తుంది. చెప్పు నీకు గుండేస్తున్నారు. అందుకే నీ సాక్ష్యం చెప్పాను. అలా ఇంకో సాక్ష్యం ఏంటంటే నాకు నిన్న మన శుక్రవారం నాడు చాలా ఫోన్ వచ్చిందండి. నాకు ఫోన్ వస్తే కూర్చున్నవాడిని ఛార్జింగ్ పెట్టిన ఫోను అందక వైర్తో పట్టడానికి ఫోన్ చేద్దాం కదా అనుకున్నాను. వైరు ఊడిపోయి ఫోన్ పడిపోయింది. పడిపోతే అది ఏమైందంటే తర్వాత ఫోను వినపడతలేదు. స్పీకర్ ప్రాబ్లం వస్తుంది. నా వాయిస్ ఆగినట్లు ఆ వాయిస్ నాకు వినపట్లేదు. ఎలాగా అనేసి సాయంలాగా ఉంటే ఏదైనా చేస్తా అవుతుందని చెప్పి ట్రై చేసి అవ్వలేదు. నిన్న సెల్ ఫోన్ షాప్ తీసుకెళ్ళి రిపేర్ చేద్దాం 150 అవుతుంటే వాడేమో లోపల ఛార్జింగ్ పిన్ పోయిందని మొత్తం ఆ సెట్ అంతా వేసుకోవాలి. ఇక్కడ అవ్వదు. శాంసంగ్ స్టోర్ తీసుకోవాలి. శాంసంగ్ స్టోర్ తీసుకెళ్ళిపోతే ఇంకెక్కడ అవ్వగలరు కాదు. శాంసంగ్ స్టోర్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళేమో మొత్తం మదర్ బోర్డు పోయిందండి. ఇది ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకుంటే 1,400 అవుతుందండి. 1,450 అవుతుంది. నా దగ్గర చూస్తే ఒక లేదు ఎలాగ లేదని చెప్పి ఇంకా అలాగే ఇంటికి వచ్చేస్తే ఈ లోపల అదొక టెన్షన్. అయితే ఈ పక్కన మా పెద్దమ్మాయికి స్కూల్ కాలేజీలో ఏదైతే ఫీజుకి డబ్బులు కావాలి. ఇంట్లో చూస్తే ఒక లేదు ఎలాగ దేవుడు టెన్షన్తో ఉన్నాను. నేను అంటే ఆలోచించాను. మొత్తం మా కుటుంబ సభ్యులందరినీ పిలిచి అందరం కలిపి తీసుకొని అందరూ పిలిచేసి పైకెత్తి ప్రార్థన చేయగా నా మనసులో ఉన్న టైం అంతా దిగులంతా పోయింది. ఈ ఫోన్ ఏమైందంటే ఉండగా ఫోను అప్పుడు పనిచేసింది. ఫోన్ కూడా పనిచేసింది. ఆ 1400 సేవ్ అయింది. ఈ సాక్ష్యం చెప్పి దేవుడి నామానికి మంచిగా.